నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో వెళ్లి విరిసిన భక్తి చైతన్యం. ఊంజల సేవ తిరుచి ఉత్సవాలలో దేవదేవుల దర్శనం. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ అదనపు ఈవో విస్తృత పర్యటన. నిరంతరం భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్న సిహెచ్ వెంకయ్య చౌదరి. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతున్న సోపాన మార్గం. భక్తుల రద్దీతో కళకళలాడుతున్న అలిపిరి పాదాల మండపం. కడపలో ఘనంగా శనీశ్వర స్వామికి అభిషేకోత్సవం. దోష నివారణ పూజలు జరుపుకున్న భక్తులు. జ్యేష్ఠమాసం శనివారం శుభవేళ తిరుపతి శ్రీనివాస మంగాపురంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో ఊంజల సేవ తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో దేవదేవుళ్లకు జరిగిన ఉత్సవ సేవలలో పాల్గొని భక్తి తన్మయత్వంతో పరవశించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేద పారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వరి కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవను జరిపి మంగళహారతులను సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీ రాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామ స్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆశీలను చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల గిరులు భక్తజన సంద్రాన్ని తలపిస్తున్నాయి. ఎటు చూసినా శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్త కోటి దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఉన్నతాధికారులు రేయింపవళ్లు భక్తులకు అందుతున్న సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ గడుపుతున్నారు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో తిరుమలలోని వివిధ ప్రాంతాలలో శ్రీవారి సేవకులు భక్తులకు అన్న పానీయాలను నిరంతరాయంగా అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం తిరుమలలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి భక్తులతో మమేకమై మాట్లాడారు. టీటీడీ కల్పించిన సౌకర్యాల పట్ల భక్తులు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వారాంతపు రోజులు రావడంతో తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శుక్రవారం సాయంత్రం నుండి ఈ తాకిడి మరింత ఎక్కువైంది. భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉండే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి, శనివారం ఉదయం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలో భక్తులు వేచి ఉండే ప్రదేశాలలో విస్తృతంగా పర్యటించారు.
కృష్ణతేజ అతిథి గృహం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు షెడ్లను పరిశీలించి భక్తులతో మమేకమై మాట్లాడారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అన్నపానీయాలు అందరికీ అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాహనంలో బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనం షెడ్లు, క్యూలైన్లను మరోసారి పరిశీలించారు. భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు రుచిగా, శుచిగా ఉన్నాయో లేదో స్వయంగా పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం శిలాతోరణం వద్దకు చేరుకుని అక్కడ క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ప్రాంతంలోనూ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను అందిస్తూ అమూల్యమైన సేవలు అందజేస్తున్నారు. గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు అదనంగా 10,000కు పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని, టీటీడీ వంటశాలలో రోజుకు 18-19 గంటలు అన్నపానీయాలను సిద్ధం చేస్తున్నారని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయడంతో పాటు శ్రీవారి సేవకులు విశేషమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 16వ తారీఖు నుంచి తిరుమలలో భక్తులు పోటెత్తారు. వీక్ డేస్లో దాదాపు 1,00,000 మంది వస్తున్నారు. వీకెండ్స్లో 1,20,000 మంది వస్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, టెంపుల్లో మామూలు రోజుల్లో ఎలా దర్శనం చేయించవచ్చు, వీకెండ్స్లో కూడా ఎలా దర్శనం చేయించు అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనకి దర్శనానికి టైం అవైలబిలిటీ ఉంటుంది. దాన్ని బట్టి ఆన్లైన్ బాను, శ్రీవాణి బాను, లేకపోతే డోనర్స్ బాను కొంత టైం మిగిలిని మనం సర్వదర్శనానికి మాత్రము కేటాయించడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం మనం ఈ దర్శనంలో టైం సేవ్ చేసి సర్వదర్శనానికి ఎక్కువ టయాన్ని కేటాయించడం జరుగుతుంది. దానివల్ల ఒకరోజు సర్వదర్శనంలో 37,000 నుంచి 40,000 మంది టికెట్లు లేని వాళ్ళకే దర్శనం చేపిస్తారు. దాదాపు మోర్ దాన్ 60%, 70% స్లాట్ లేని వాళ్ళకే దర్శనం చేయించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎఫిషియెంట్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మాత్రమే చేస్తున్నాం. రౌండ్ ద క్లాక్ మీరు చూసారు, మా ఆఫీసర్లు కూడా నిద్ర లేకుండా ఇక్కడే ఈ అన్నప్రసాదాలు తింటూ ఇక్కడే వర్క్ చేస్తూ ప్రతి కౌంటర్లో కూడా ఫుడ్ కౌంటర్లో కానీ రిజర్వ్ ఫుడ్ పెట్టుకుంటూ, బటర్ మిల్క్ పెట్టుకుంటూ అలానే ఇక్కడ అయిపోయే టయానికి అక్కడ అక్షయ కిచెన్ 19 గంటలు కుక్ చేస్తున్నాం. దాన్ని ఎప్పటికప్పుడే ఏ కౌంటర్కి పంపించాలో లింక్ చేశాము. ఇక్కడ అయిపోగానే అక్కడ లోడింగ్ చేస్తారు, ఇక్కడ రీచ్ అయ్యే టయాన్ని కూడా రికార్డ్ చేస్తున్నాం. అంత పగడ్బందీకి సిస్టాన్ని బిల్డ్ చేశాము. దానివల్ల చాలా ఎఫిషియెంట్గా నడుస్తుంది. అయితే కొంతమంది భక్తులు సర్వదర్శనంలో ఎంత టైం అవుతుందో తెలియకుండా వచ్చి వెయిట్ చేసి అంతకుముందు ఎప్పుడు కూడా సర్వదర్శనంలో రాలేదు, అందుకని ఇప్పుడు గొడవ చేస్తే ఒకవేళ ఫాస్ట్గా దర్శనం చేపిస్తామని అనే పద్ధతిలో చెప్తున్నాడు అతను కూడా. నిన్న రాత్రి మాట్లాడిన ఒక వ్యక్తి కూడా అట్లా గొడవ కాదు, దానికి ఒక పద్ధతి, సీక్వెన్స్, దాని ప్రకారమే పడుతుంది. టెంపుల్ షెడ్యూల్ మొత్తం కూడా డిజైన్ అయి ఉంటుంది, కేటగిరీస్ వైజు ఎవరికి ఎప్పుడు దర్శనం చేయించాలి అని. అయితే దీంట్లో ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా దాదాపు 2 hours మనం అడిషనల్గా సేవ్ చేసుకొని అది కూడా సర్వదర్శనానికి కేటాయించడం జరుగుతుంది. దాదాపు 11 గంటలు 12 గంటలు మనం సర్వదర్శనానికే కేటాయించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా, క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా, అలానే టెక్నాలజీ వాడుకొని మనం ఎప్పటికప్పుడే కూడా ఎక్కడ క్యూ లైన్ ఎక్కడ టైట్గా ఉంది, ఎక్కడ తక్కువగా ఉందని కూడా చూసుకుంటూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దానికి కూడా మీరందరూ కూడా మీడియా వాళ్ళకి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సిస్టమ్ చూస్తున్నారు, మీ అందరూ కూడా ఇక్కడ సిస్టమ్ తెలుసు, ఎంత ఎఫిషియెంట్గా చేస్తున్నామో కూడా మీకు తెలుసు. ఎప్పుడు కూడా లాస్ట్ 1 వీక్లో మనం అనుకున్న టార్గెట్ కంటే ప్రతిరోజు 10,000 మందిని అడిషనల్గా దర్శనం చేపిస్తున్నాం. 10,000 మంది అడిషనల్గా దర్శనం చేయించమంటే దాని వెనక చాలామంది కృషి, పట్టుదల, ఆఫీసర్స్ యొక్క డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్ ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు కూడా చూడండి,
ఎవరైనా చెప్పారని ఫాల్స్ న్యూస్ వెంటనే రాయొద్దండి. అది వెరిఫై చేయండి. అందరూ అవైలబిలిటీలో ఉన్నారు, ఆఫీసర్స్ అందరూ కూడా, ఇక్కడ హెచ్ఓడీస్ అందరూ కూడా ఎప్పుడు అవైలబిలిటీ. వాడిని ఇలా అన్నారు నిజమా? ఫుడ్ తిని చేయి కడుక్కొని ఫుడ్ దొరకలేదు అని అన్నాడు అనుకో ఎవరన్నా, మరి మీరు ఎలా రాస్తారు? మన దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీరు వెరిఫై చేయాలి కదా. బై ద టైం మీరు ఫాల్స్ న్యూస్ చేస్తే మనం చేసిన కృషి అంతా కూడా మీరు డిఫీట్ చేస్తే ఎట్లా అండి? ఇదంతా కూడా మీరు చూడాలి. మా దగ్గర అన్ని వీడియోలు 4000 కెమెరాలు ఉన్నాయి. ఎవరైనా అబద్ధం చెప్పినా కానీ 4000 కెమెరాల ద్వారా రిట్రీవ్ చేసి మీకు మేము చూపించగలం. అంత పకడ్బందీ వ్యవస్థ ఉంది. సో మీరు అందరూ కూడా నిజాలని ప్రచారం చేయండి, అబద్ధాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయొద్దండి. ఎలా క్రెడిబిలిటీ ఇష్యూ, తర్వాత మేము ఎలా వీడియో రిలీజ్ చేస్తాం, వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఫుడ్ తీసుకున్నారు, ఏ టైంలో ఎంటర్ అయ్యారు, వాళ్ళకి వేరే అదర్ మోటివ్స్ ఉన్నాయా ఇట్లా గోల్ చేయటంలో, వాళ్ళ ఓన్ ఫ్రస్ట్రేషన్ ఉందా, అది కూడా మనకు స్లాటెడ్, నాన్ స్లాటెడ్, స్లాట్ లేని వాళ్ళకి ఒకటి, ఇలా మనకి పకడ్బందీ సిస్టమ్ ఉందా, దాని ప్రకారమే రన్ చేయడం జరుగుతుంది. మీరు చూసారు చరిత్రలో జరిగిన విధంగా మనం దాదాపు 92,000 మందికి లాస్ట్ సండే చేపించాం. మామూలుగా అయితే సండే 79,000 మందికి చేపిస్తాం. ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తే 92 చేయాలి. ఎక్కడ కూడా మళ్ళీ మీకు మన టెంపుల్ ఓల్డెస్ట్ టెంపుల్, 13th 14th సెంచరీలో ఫినిష్ అయిన టెంపుల్, దాంట్లో ఇంతమందిని చేయాలి, ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ ఉంటుంది, చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆఫీసర్స్ అక్కడ ఉండి పకడ్బందీగా చేయటం వల్లనే సక్సెస్ అయ్యాం. మీరందరూ కూడా ఉన్నట్టు రాయండి. చూడండి, ఆ కౌంటర్లో రిజర్వ్ ఫుడ్ కూడా ఉంది, బటర్ మిల్క్ ఉంది, ఇంకా అంతకంటే ఏం కావాలి? అలానే క్యూ మూమెంట్ కూడా ఎక్కువ చూపిస్తున్నాం. ఎప్పుడు మనం ఒకవైపు కొన్ని సేవలు నడుస్తున్నా కానీ సామాన్య భక్తులకు ఉపయోగపడాలని సేవలు లోపల జరుగుతుంటే బయట నుంచి దర్శనం చేపిస్తున్నాం. రెండు జరుగుతున్నాయి, ఒకవైపు సేవలు జరుగుతున్నాయి, రిలీజియస్ పర్పస్గా సేవలు జరగాలి, అలానే బయట క్యూ కూడా భక్తులకు దర్శనం చేపిస్తాం. ఇది జనాల నమ్మకానికి సంబంధించిన విషయం, దైవత్వానికి సంబంధించిన విషయం. దీంట్లో అబద్ధాలను ప్రచారం చేయడం అనేది చాలా నైతికంగా కూడా చాలా తప్పు. ఇవి చేయకూడదు. దీని మీద లీగల్గా ఏమైనా చేయొచ్చు అని కూడా మేము కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇలా అనాథరైజ్డ్గా వీడియోలు తీసుకుంటూ లేకపోతే క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ లేని వాటిని ప్రలోభ పెడుతూ వాళ్ళతో స్లోగన్ నిప్పించడం కూడా తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అవి కూడా మేము లీగల్గా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. లాస్ట్ టైం మీటింగ్ చేసేటప్పుడు కూడా మేము అనుకున్నాం కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలి. ఎవరు ఎక్కడ పడితే అక్కడ ట్రెస్పాసర్స్, ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అయ్యే అవకాశం లేదు. అది టీటీడీ ప్రాపర్టీస్. ఎవరైనా ఎంట్రీ కావాలంటే దాని పర్మిషన్ తీసుకొని ఎంట్రీ అయ్యి వాళ్ళు వీడియోలు తీసుకోవాలి. అంతేగాని దారిని పోతే వీడియోలు తీస్తూ ఎంకరేజ్ చేస్తూ దాన్ని లేని వాటిని ఉన్నట్టు ప్రచారం చేయడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తూ, పిల్లలుంటే మిల్క్ ఇస్తున్నారు, పెద్దవాళ్ళు అయితే బటర్ మిల్క్ తీసుకుంటారు. సో మనం మీకు ఇంట్లో కూడా చేయలేనంత సేవలో టీటీడీ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తుంది. దాంట్లో ఆఫీసర్స్, విజిలెన్స్ సిబ్బంది, అలానే శ్రీవారి సేవలు కూడా రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు. షిఫ్ట్లు వారీగా చేసి 4 షిఫ్ట్లుగా అందరూ కూడా రౌండ్ ద క్లాక్ పనిచేసి చాలా కష్టపడుతున్నాడు. యాక్చువల్గా మీరు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేయండి, ఓపిక పట్టండి. ఓం నమో వెంకటేశ్వర. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వెలుపల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూరు నుంచి శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసాం. ఈరోజు భక్తుల రద్దీ చాలా అధిక మొత్తంలో ఉంది. దేవస్థానం వారు ప్రతి ఒక్క భక్తునికి కూడా అనేక సౌకర్యములు కల్పించున్నారు. సమయానికి పాలు, వారికి ఆహార పదార్థాలు, అంతేకాకుండా మేము చంటి పిల్లలతో వచ్చాం. ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీ స్వామివారి దర్శనం కలిగేలాగా మొత్తం దేవస్థానం మొత్తం కూడా చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. వారికి శ్రీ స్వామివారి అనుగ్రహం పూర్తిగా ఉండాలని దేవస్థానం మొత్తం సిబ్బందికి కూడా ప్రత్యేకంగా మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రాజశేఖర్. నేను అద్దె నుంచి వచ్చాను. టోకెన్ తీసుకొని వెళ్ళాను. దర్శనం 3 గంటలు అయిపోయింది. అక్కడ కౌంటర్లో కూడా రూమ్లో కూర్చోబెట్టారు, ఫుడ్ ఫెసిలిటీ ఇచ్చారు, పాలు ఇచ్చారు. భక్తులకి ఏమి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. లడ్డూలు కూడా ఎన్ని కావాలని అన్ని ఇస్తున్నారు. నేను లడ్డూలు తీసుకున్నాను. లడ్డూల దగ్గర కూడా ఎక్కువ క్యూ కూడా ఏం లేదు, ఎక్కువ కౌంటర్లు ఉన్నాయి. కాదు ఈరోజు కొద్దిగా ఎక్కువ ఉంది క్రౌడ్. కంటిన్యూగా వదులుతూనే ఉన్నారు, ఎక్కువ లేట్ చేయకుండా. బాగుంది అంతా. తిరుపతి మెయింటెనెన్స్ అంతా బాగుంది. Om Namo Venkateshaya. My name is Arpita Sabu. I came from Nagpur for the Varaswamy and Tirupati Balaji temple darshan. Darshans are so easy. If you come here, even if you want to do the free darshans,
you can did in just 8 to 10 hours. And if you have 300 or 500 rupees ticket, then you can do the darshan in 3 to 4 hours. You must come and visit this place. This is too auspicious. Once you visit, you will feel so much peace and energy here, which you cannot feel anywhere in the world. Tirumala and Tirupati Trust provides you every kind of facilities as much as they can. So you must visit the Tirupati. Thank you so much. ఓం నమో వెంకటేశాయ. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము. మేము ఆన్లైన్లో 3 నెలల ముందు రూమ్స్ అండ్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ 9:30, 10కి అక్కడ క్యూ లైన్లో నిలబడితే మళ్ళీ 11:30, 12కి మాకు లోపలికి పంపించారు. 1.5 hours దర్శనం అయింది. క్యూ కూడా పోయినసారి కానీ ఇక్కడ చాలా ఇబ్బంది లేకుండా మన హాయిగా జరిగింది. దర్శనం లైన్లో కూడా ఎక్కువ ఇబ్బంది తోయడం కానీ అలాంటి ఏం లేకుండా హాయిగా జరిగింది. ప్రశాంతంగా నిమ్మలంగా దర్శనం చేయగలిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. నేను రావడం ప్రతి నెల దర్శనానికి వస్తున్నాను. నేను 300 టికెట్ బుక్ చేసుకుని ప్రతి మంత్ రావడం జరుగుతుంది. ఇది 5th టైం ఈ ఇయర్ ఆ స్వామి దర్శనం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ఏర్పాట్లు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పోను ఏర్పాట్లలో మంచి అవగాహన వస్తుంది. దర్శనం కూడా 1.5 hours 2 hours అవుతుంది. అన్నదానం కూడా చాలా బాగుంది. ప్రసాదాలు కానీ లడ్డూలు అడిగినన్ని ఇస్తున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. చాలా బాగుంది. ఓం నమో వెంకటేష్. మహబూబ్నగర్ జిల్లా బూత్తూరు మండలం అండి. ఇంతకుముందు గత సంవత్సరం మేము వచ్చినప్పుడు చూస్తే తలనీళ్ళ కాడ దగ్గర కానీ బొట్టు వేట కానీ కొద్దిగా డబ్బులు వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం లేదు, చాలా ఉచితంగానే చేస్తున్నారు. మాకు లైన్లో కూడా పాలు కానీ ఈ ఏమన్నా స్వీటు దద్దోజనం కానీ మంచిగా పెట్టున్నారు. వాటర్ కూడా మంచిగానే సప్లై ఉందండి. ఇంతకుముందు వాటర్ బాటిల్ అన్నీ వేస్ట్గా గుడి దగ్గర కనిపిస్తున్నాయి. ఇప్పుడు చాలా నీట్గా కనిపిస్తుందండి. దర్శనంలో చేస్తుంటే మాకు ఒక సంతోషం అనేది ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ నీట్నెస్ కూడా చాలా బాగుందండి. నా పేరు సురేంద్ర బాబు అండి. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకుని వచ్చానండి. దర్శన ఏర్పాట్లు బాగా జరిగినాయి. ఫెసిలిటీస్ అన్నీ బాగా చూస్తున్నారండి. ఫుడ్ ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఇప్పుడు కొత్తగా వడ కూడా యాడ్ చేశారు మాకు. ఇంతకు ముందు వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు వడ కూడా పెట్టారు. చాలా బాగుంది. సాంబార్ కానీ రసం కానీ అన్నీ బాగున్నాయండి. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్యేష్ఠమాసం సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమాన అలంకరణతో ఆలయంలోని ఊంజల మండపంలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారికి షోడశోపచార క్రతువులను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ధ్వజస్తంభం వద్ద ప్రత్యేకంగా వేంచేపు చేసి నక్షత్ర మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. జ్యేష్ఠమాసం శనివారం నాడు శనీశ్వరుడికి విశేషంగా అభిషేకం చేశారు. కడప రామకృష్ణ నగర్లో కొలువైన శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. గర్భాలయంలో శ్రీ శనీశ్వరుని మూలమూర్తికి తొలుత తైలాభిషేకాన్ని జరిపి ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత శనీశ్వరుడికి పుష్పమాలలతో అలంకరణ చేసి నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాన్ని సమర్పించారు. భక్తులు శని భగవానుని అభిషేక ద్రవ్యాలు సేవించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. తిరుపతిలోని అలిపిరి ప్రాంతం భక్తులతో కళకళ్లాడింది. వారాంతపు రోజులు, వేసవి సెలవుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. తిరుమలకు వెళ్లే అలిపిరి సోపాన మార్గంలోని టోల్ గేట్ వద్ద భక్తుల భద్రతా చర్యల్లో భాగంగా అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలనలు జరుగుతున్నాయి. ఇక అలిపిరి కాలినడక మార్గం పాదాల మండపం వద్ద భక్తులు టెంకాయలను కొట్టి హారతులు వెలిగించారు. ఈ సందర్భంగా భక్తులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పిండి ముగ్గులు వేసి దీపారాధనలు చేశారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ బొట్లను పెడుతూ కర్పూరాన్ని వెలిగించి గోవిందనామాలను పఠిస్తూ గోవిందుడి దర్శనానికి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. ఇప్పుడొక చిన్న విరామం.
వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ నందవరం శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి చక్కటి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధులలో అమ్మవారి పల్లకి సేవ వేడుకగా జరిగింది. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీనివాసుని మూలమూర్తికి తొలుత శుద్ధ జలాలతో శుద్ధి చేశారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరిపారు. వెండి ఆభరణాలు, పుష్పమాలలతో శ్రీ వెంకటేశ్వరుని అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులను సమర్పించారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బత్తలపల్లిలోని పురాతన శ్రీ బీరప్ప స్వామి ఆలయంలో జాతర ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. సాక్షాత్తు పరమశివుడు బీరప్పగా పూజలు అందుకుంటున్న స్వామివారికి ఏటా జ్యేష్ఠమాసంలో జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బీరప్ప స్వామివారికి విశేషంగా అలంకరణలు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై కొలువు తీర్చారు. బత్తలపల్లి ప్రధాన కూడలిలో స్వామివారు వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు బీరప్ప స్వామి దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలను సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం గద్దలగుంటలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి దేవాలయ 12వ వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో కొలువుదిరి ఉన్న చల్లని తల్లి శ్రీ గంగమ్మ, చక్కని తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు అర్చకులు ఆలయ 12వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అభిషేకం చేశారు. ముందుగా గంగమ్మను చందన అలంకరణలో కొలువుదీర్చి పూజలు చేశారు. తరువాత మహాలక్ష్మి అమ్మవారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించి నివేదన, మంగళహారతులు అందజేశారు. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయం ప్రతిష్ఠ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా మహాకుంభాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామి వారి ఆధ్వర్యంలో శిఖర ప్రతిష్టాపన ఆధ్యాత్మిక భక్తుల సభరితంగా జరిగింది. అనంతరం యాగశాలలో ఋత్వికులు శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందారు.
చిత్తూరు సమీపంలోని యాదమరిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఇంద్ర వరదరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏటా జ్యేష్ఠ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను స్వర్ణమణిమయ వజ్రాభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించారు. స్వామివారిని ప్రత్యేకంగా మత్స్యావతారంలో అలంకరించి రథంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్ల ఊరేగింపు ఆధ్యాత్మిక భరితంగా సాగింది. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. కర్నూలు జిల్లా మామిడాలపాడులోని గోదాకులంలో వేంచేసిన శ్రీరంగనాయకి అమ్మవారికి మంగళాభిషేకాలు మనోహరంగా జరిగాయి. అమ్మవారి సన్నిధిలో జ్యేష్ఠ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరంగనాయకి దేవి సన్నిధిలో ముందుగా అర్చకులు సంకల్పాన్ని నిర్వహించారు. ఆపై అమ్మవారికి సకల షోడశోపచారాదులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీరంగనాయకి దేవికి పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అంగరంగ వైభవంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై అమ్మవారిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేస్తోంది. జ్యేష్ఠమాసం సందర్భంగా అమ్మవారికి విశేషంగా ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి మూలమూర్తికి ముందుగా అర్చకులు సంకల్పం జరిపి షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం అమ్మవారికి వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో కన్నుల పండుగగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. భక్తులు సిరుల శ్రీ మహాలక్ష్మీదేవిని అభిషేక సేవలో దర్శించుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంతంలో నెలవైన శ్రీ గాయత్రీదేవి ఆలయంలో అమ్మవారికి సర్వ సౌభాగ్య మంగళ పూజలు మహత్తరంగా జరిగాయి. జ్యేష్ఠ మాసోత్సవాలలో భాగంగా అమ్మవారిని సకల లోకేశ్వరిగా సువర్ణ శోభిత వజ్రాభరణాలు, పుష్ప సౌగంధిక మాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా కొలువుదేర్చి శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పపూర్వకంగా అమ్మవారికి ఆరాధనలు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. కాణిపాకం క్షేత్రానికి క్షేత్ర పాలకునిగా శ్రీ వీరాంజనేయ స్వామివారు ఈ ఆలయంలో కొలువుతీరి పూజలు అందుకుంటున్నారు. ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా యాగశాలలో ఋత్వికులు సంప్రదాయబద్ధంగా యాగ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆపై హోమాదులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధాన కలశాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి గోపుర కలశ శిఖరాలకు, దేవతామూర్తులకు మహాసంప్రోక్షణ నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ మహాక్రతువులో పాల్గొని శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.